నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. మనతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్లో అదే వార్ రూమ్లో ఇన్ఛార్జిగా పనిచేసి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ గారు ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై వారితో మాట్లాడి కొన్ని విషయాలపై క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. హాట్ టాపిక్ అయితే బర్నింగ్ టాపిక్ అయితే ఒకటి రాష్ట్ర గేయం, ఒకటి రాష్ట్ర చిహ్నం. ఈ రెండు అంశాల్లో గేయం గురించి మాట్లాడదాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అందశ్రీ మీద కోపమా లేకపోతే ఆయనకి ఇష్టం లేదా, ఆయన రాద్దాం అనుకున్నాడా తెలియదు. మీరు చెప్పాలి ఎందుకు. యాక్చువల్లీ ఆ గేయాన్ని మన రాష్ట్ర గీతంగా గుర్తిస్తామని కేసీఆర్ చెప్పాడు. అవును, మనందరికీ తెలుస్తుంది. అవును, దానికి ఆ స్ట్రెంత్ కూడా ఉంది, శక్తి కూడా ఉంది ఆ గేయంలో. అవును. సో మీకు జ్ఞాపకం ఉంటే ప్రతి స్కూల్లో, ప్రతి ప్రైవేట్ స్కూల్లో, ఈవెన్ కోర్టు హాల్లో కూడా, కోర్టు స్టార్టింగ్లో బిగినింగ్లో ప్రతి వాడు ఆలపించారు. దాదాపు ఒక ఉద్యమంలాగా, దాదాపు ఉద్యమకాలంలో 5 ఏళ్ళు నాకు తెలిసి ప్రతి దగ్గర ఆ గీతాన్ని ఆలపించారు. కాబట్టి ఖచ్చితంగా దానికి రాష్ట్ర హోదా వస్తుంది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అనుకున్నాం. ఏ కారణం చేతనో మీరు అన్నట్టు అందశ్రీకి అది నేను రాసా అంటాడు కేసీఆర్. రాసింది అందశ్రీ, కరెక్షన్ చేసి ఉండొచ్చు. అది ఆయన యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే అందశ్రీ మొండోడు. ఒక్క కరెక్షన్ కూడా యాక్సెప్ట్ చేసిన మనిషి కాడు మామూలుగా. ఏ కారణం చేతనో ఆయన అందశ్రీ పాపులర్ కావద్దు అనుకున్నాడు, దీన్ని పక్కకు పెట్టాడు. అది అన్యాయం, అది దాంట్లో అన్యాయం జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని గుర్తింపు తేవడం అసలు ఆ నిడివి చాలా పెద్దది. అవును, రాష్ట్ర గీతానికి అంత లెంత్ మనకు సరిపోదు. సో ఎడిట్ చేయడంలో తప్పలేదు. ఎవరు చేస్తారు, కీరవాణి చేస్తాడా, ఇంకెవరు రెహమాన్ చేస్తాడా, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ అతను రాసిన అందశ్రీ గారే కూర్చొని దాన్ని కరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి మనం అది యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ మార్పును. తర్వాత దాన్ని గీతంగా మన రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది సమంజసం. అది అందరి మనసులో ఉన్నటువంటి అంశం కాబట్టి నాకు ఇందులో కాంట్రవర్సీ ఉందని నేను అనుకోను. అదే కీరవాణి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇది ఆత్మగౌరవం కదా. ఏమే కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ వచ్చింది చెప్పండి. అట్లా అంటే బీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ మొదటి శాఖ బీఆర్ఎస్ మార్చేసుకున్నట్టు మొదటి శాఖ ఆంధ్రాలో తెరిచాడు, ఫస్ట్ ఆఫీసే ఆంధ్రాలో తెరిచాడు. మరి ఆ అస్తిత్వం ఎడిపోయింది. ఉన్న తెలంగాణ ఎత్తేసి అస్తిత్వానికి మూల కారణం ఏంటి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకుంటుంది. అప్పుడే ఇప్పుడు 10 years ఆయన తెలంగాణ అస్తిత్వం గురించి ఎక్కడ మళ్ళీ మాట్లాడి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని ఆయన స్టార్ట్ చేసేటప్పుడు టీఆర్ఎస్ని గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మీ జ్ఞాపకం ఉంటే ఏమన్నాడు, ఇవాళ నుంచి ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. మనందరం ఉద్యమ పార్టీ ఏం చేయలేం కదా. సో అప్పుడు కూడా మన విశ్వాసాల మీద దెబ్బ కొట్టాడు. సో దాన్ని పలసగా చేసినప్పుడు కేసీఆర్. ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ అంతకుముందు మీకు జ్ఞాపకం ఉంటే ఎవరు అడిగినారు, విలేకరులు మీ మిత్రులు ఎవరు అడిగితే ఈ నేతల గురించి ఏంటి కామెంట్ ఆంధ్ర అంటే అంత రాక్షసుడే అన్నాడు. అవును, లంకలో ప్రజల సంగతి ఏంటంటే లంకల పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడే అన్నాడు. అవును, లంకల పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడు అయితే నువ్వు బీఆర్ఎస్ శాఖ మొదటి శాఖ అక్కడ తెలుసు. అవును, నేనది ఆయన దాన్ని ఉద్యమానికి వాడుకున్నాడు, సెంటిమెంట్ని మీల కారణాలు తప్ప రాజకీయ కోణంలో ఆయన అసలు ఆంధ్ర తెలంగాణ సపరేట్గా ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు ఇవన్నీ పోయి మీకు జ్ఞాపకం ఉంటే మనందరం పోయి జగన్ని ఎదుర్కొన్నాం, అరెస్ట్ అయినాం. మహబూబాల కాల్పులు 9 మంది పిల్లలు, నేను కూడా పోయిన హాస్పిటల్ ఆ పిల్లలు చూడడానికి. అంత సీరియస్ జగన్ ఈయనే బొకే పట్టుకొని నిలబడ్డాడు సీఎం కాగానే. సీఎం కాగానే యాక్సెప్టెన్స్ వస్తుందా? మనందరికీ అయితే నచ్చని అంశం కదా అది. ఇంకో పక్క రాష్ట్రం సీఎం సద్భావన సత్సంబంధాలు ఉండడంలో తప్పులేదు. కానీ అప్పుడే ఫ్రెష్గా మనం ఉద్యమం నుంచి నేపథ్యం నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్ర సీఎంకు వెల్కమ్ పడిన విధానం కనీసం లోపలన్నా కూర్చొని ఉంటుంది. ఆ పిల్లాడికి నువ్వేందే బొగ్గే పట్టుకొని కారిడార్లో నిలబడి వెయిట్ చేయడం, ఇవన్నీ దాన్ని పలుసగా చేసిండు. సెంటిమెంట్ని పలుసగా చేయడానికి కారణం ఎవరో కాదు, దాన్ని లేపినోడు కేసీఆరే, దాన్ని దించినోడు కేసీఆర్. సో ఇప్పుడు మనం కాంగ్రెస్ బ్లేమ్ చేసి తప్పలేదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని ఇప్పుడు బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోయినాయి. ఆ ఇంపార్టెన్స్ అనేది గతంలో ఉన్నట్టు లేవు. ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు. జ్ఞాపకం ఉంటే ఉద్దన్నోడికి పదవులు ఇచ్చే అసలు తెలంగాణ ఉద్యమకారులు ఆయన పక్క ఉండగా వాళ్ళని కాదని తెలంగాణ వద్దన్న వాడిని వ్యతిరేకించిన వాడిని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇస్తుంది. ఆయన ఈరోజు ఆ పార్టీ కానీ కేటీఆర్ కానీ కాంగ్రెస్ గురించి తెలంగాణ అంశం గురించి ఏం మాట్లాడతారు, వాళ్ళకి హక్కు కోల్పోయినట్టు. అవును, అయితే తెలంగాణ ప్రజలు మేమంతా కొట్లాడినాం కాబట్టి సరే కీరవాణి గురించి మనం తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరినో గుర్తింపు వచ్చినట్టు ఉండే కదా. అది నేను కాదన్నాను. కీరవాణి కావచ్చు, రెహమాన్ కావచ్చు, అంతా కూడా పెద్దవాళ్ళు కదా, స్టాల్బర్ట్స్. వాళ్ళకి ఏముంటాయి, మీకు క్యాస్ట్ ఈక్వేషన్ ఉండదు, బౌండరీస్ ఆఫ్ పరిమితులు కూడా ఉండవు. అవును, అది మనం యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణలో లేరని కాదు, తెలంగాణలో కవులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. రాసిన అందశ్రీ మరి ఒక తాపీ మేస్త్రి, అంత అద్భుతమైన గీయం రాసిన మరి కంపోజిషన్ ఎవరు చేస్తే ఉన్నది నా ఒపీనియన్.